లో మరొక డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. జాక్ జాన్సన్ ఈవెంట్ పై దాడులు చేసింది. ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఈవెంట్ లో సుమారుగా 800 మంది పాల్గొన్నారు. దాడులు జరిగిన సమయంలో 300 మంది ఉన్నారని గుర్తించారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. మహిళలతో పాటు 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. Whatever you want to shoot. What do you want to shoot? What do you want to shoot? Ma'am. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ ఏ విధంగా ఏ స్థాయిలో నడుస్తుంది అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇదే వార్త వింటున్నాం. మొన్న మోయినాబాద్, ఆ తర్వాత మొన్న పబ్ లో జరిగినటువంటి రైడ్స్ లో సేమ్ ఈగల్ టీం చేసినటువంటి రైడ్స్ లో 8 మందికి పాజిటివ్ రావడం, ఇప్పుడు మరి మరొక పబ్ లో రైడ్ చేయడం, అక్కడికి కూడా 5గురికి పాజిటివ్ రావడం. అసలు ఏం జరుగుతోంది, ఏ విధంగా కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రత్నకుమార్. వరుసగా ఇవే ఘటనలు చూస్తున్నాం. రైడ్ చేయడం, అక్కడ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకడం, టెస్టులు చేయడం, అందులో పాజిటివ్ రావడం, ఈ విధమైన వైఖరి మనం గత 3 సార్లు మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆశా, ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్న తీరుతూ చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ 2 వర్షన్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి. డ్రగ్స్ అనేవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఎంతలా రైడ్స్ చేసినప్పటికీ కూడా ఏదో ఒక చోట కనీసం వైపున పోలీసులు ఇంతలాగా రైడ్స్ చేసి పట్టుకుంటున్నారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి బడా ఈవెంట్లలో యొక్క డ్రగ్స్ వినియోగం అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది అన్నదానికి ఉదాహరణగానే ఈ గత నెల రోజుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు భావించాలి. ఇప్పుడు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి బారాదరి రిసార్ట్స్ లో జరిగినటువంటి ఒక పార్టీలో మొత్తం 800 మంది అటెండ్ అయ్యారు. 800 మందిలో దాదాపు ఒక 36 మందికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించినప్పుడు అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఒక మహిళ కూడా ఉన్నారు పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తుల్లో. అయితే ఎప్పుడైతే అక్కడకు ఈగల్ టీమ్స్ అలాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ జాయింట్ ఆపరేషన్ చేస్తూ వచ్చి రైడ్ చేశాయో అదే సమయంలో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సందర్భంలోనే దాదాపు ఒక 400-500 మంది అక్కడ నుంచి పరారైపోయారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ రిసార్ట్స్ అనగానే కొంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది. వేరు ప్రాంతాల వేరు ఓపెన్ డోర్స్ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి మనం రీసెంట్ గా క్వాక్ ఎరీనాలో జరిగినటువంటి పబ్ ఈవెంట్ కావచ్చు, బ్లాక్ కాఫీ పేరు డీజే బ్లాక్ కాఫీ పేరుతో ఈవెంట్ జరిగింది జస్ట్ 2 రోజుల క్రితమే. ఆ ఈవెంట్ లో దాదాపు 1500 మంది పాల్గొంటే అందులో ఒక 60 మందికి పరీక్షలు నిర్వహించారు. 8 మందికి పాజిటివ్ వచ్చారు. ఆ ఈవెంట్ లో సైతం ఏకంగా ఒక ఐఏఎస్ మహిళా, ఏపీకి చెందిన మహిళా ఐఏఎస్ కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది. అంతకంటే ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఏపీ ఎంపీకి పాజిటివ్ వచ్చినటువంటి ఘటన. అన్ని హై ప్రొఫైల్ కేసులు అనేవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఈ పార్టీలో సైతం ఇది జాక్ జాన్సన్ ఈవెంట్ గా తెలుస్తోంది. ఈ పార్టీకి వీళ్ళు మోర్ దెన్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ రకంగా ఈ పార్టీని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు డ్రగ్స్ ను పెద్ద ఎత్తున వినియోగించారన్నటువంటి విషయం తెలిసి వినియోగిస్తున్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోనే ఈగల్ టీమ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రైడ్ చేశాయి. ప్రస్తుతం 6గురికి పాజిటివ్ వచ్చిన సందర్భంలోనే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండ పోలీసులకు అప్పగించిన తర్వాత గోల్కొండ పోలీసులు వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చారు, ఆ పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా, బయట నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చారా అనేది ప్రస్తుతం పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగినటువంటి పార్టీలలో పలు రకాల డ్రగ్స్ అనేవి బయటపడుతున్నాయి. కేవలం ఒక డ్రగ్ మాత్రమే కాదు, రకరకాల డ్రగ్స్ ను వినియోగిస్తున్నటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే మొయినాబాద్ ఇన్సిడెంట్ చూసినప్పుడు 3 రకాల డ్రగ్స్ అనేవి వినియోగించారు. కొకైన్ తో పాటు కొకైన్ వినియోగించడం జరిగింది, ఎండిఎంఏ పిల్స్ ఉపయోగించడం జరిగింది, ఇక మెథాఫెంటమైన్ ఉపయోగించడం జరిగింది. ఇక ఈవెన్ రీసెంట్ గా జరిగినటువంటి క్వాక్ ఎరీనాలో పార్టీలో సైతం 3 రకాల డ్రగ్స్ ను వినియోగించారు. అక్కడ కూడా ఎండిఏ ఫిల్స్ ను ఉపయోగించారు, గంజాయి తీసుకున్నారు, మెథాఫెంటమైన్ డ్రగ్స్ 3 రకాల డ్రగ్స్ ను తీసుకోవడం జరిగింది. ఇలా రకరకాల డ్రగ్స్ ను వినియోగిస్తూ ఉన్నారు. మరి ఈ డ్రగ్స్ సప్లై అంతా ఎక్కడి నుంచి జరుగుతుందో అనేది పూర్తిగా
ఆ పోలీసులు ఎన్ని పరీక్షలు ఎన్నిసార్లు రైడ్లు నిర్వహించినప్పటికీ కూడా ఈ బడా వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కు సంబంధించినటువంటి పుత్రరత్నాలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ పట్టుబడుతూనే ఉన్నారు. ఇంకా ఈ పార్టీలో సైతం రాత్రి బాలీవుడ్ నటులు సైతం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు అనేది మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా పరీక్షలు అనేవి నిర్వహిస్తూనే ఉన్నారు. వీళ్ళలో నుంచి ఇంకా కేసులు అనేవి పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాత్రి ఒక్కసారి ఆ స్పాట్ లో ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి విజువల్స్ ని అవన్నీ గమనించినప్పుడు ఎప్పుడైతే రైడ్ జరుగుతుందో రైడ్ జరుగుతున్నటువంటి విషయం తెలియగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోవడం, ఒకసారిగా మొహాల మీద ముసుగులు పెట్టుకొని స్కార్ఫ్లు పెట్టుకొని అక్కడ నుంచి ఒక ఏదో నేరం చేసిన వాళ్ళలాగా పరిగెత్తున్నటువంటి విజువల్స్ కూడా చూసాయి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మయంగానే నగరంలో డ్రగ్స్ ఆనవాళ్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయం అనేది ప్రస్తుతం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే నిన్ననే ఒక వార్త అనేది కూడా మనం చూడటం జరిగింది. ముంబై నుంచి ఒక మహిళ, నైజీరియాకు చెందినటువంటి ఒక మహిళ ఇటు హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకొస్తూ కూడా పట్టుబడింది. ఆమెను పోలీసులు పట్టుకొని ఆమె దగ్గర ఉన్నటువంటి దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ 2 వెర్షన్లు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపున ఎందుకు పుట్టగొడుగులాగా ఈ రకంగా డ్రగ్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి, ఇన్ని కేసులు ఎందుకు బయటపడుతున్నటువంటి విషయాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు ఎక్కువగా రైడ్స్ చేస్తున్నాం కాబట్టే ఇవన్నీ బయటకు వస్తున్నాయి, తాము ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే వీటన్నిటిని కూడా తాము పసిగట్టగలుగుతున్నాము, వీటిని అరికట్టగలుగుతున్నాము అనేది పోలీసులు చెప్పేటువంటి వ్యవహారం ఉంటుంది ఇక్కడ. కానీ ప్రజల నుంచి మాత్రం ఇంకొక వర్షన్ అనేది వినిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని టీమ్స్ ను ఫామ్ చేసినా, ఇప్పుడు మనం హెచ్ఫాస్ట్ అనే టీమ్ ను ఫామ్ చేశారు, హెచ్న్యూ ను ఫామ్ చేశారు, ఈగల్ టీమ్ అని ఫామ్ చేశారు. హైదరాబాద్ పోలీసులు అన్ని జాయింట్ ఆపరేషన్లలో లోకల్ పోలీస్ ఎక్కడైతే పార్టీలు డ్రగ్స్ తో కూడినటువంటి పార్టీలు జరుగుతాయో ఆ పార్టీలు జరుగుతున్నటువంటి సందర్భంలో లోకల్ పోలీసుల యొక్క హెల్ప్ తీసుకొని రైడ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో ఈగల్ టీమ్ తో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి కొన్ని వందల మంది పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా కేసులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఏకంగా ఎప్పుడన్నా రైడ్ కు వెళ్ళినప్పుడు ఏకంగా కొంతమంది బడా బాబులు ఏకంగా పోలీసుల మీదే కాల్పులు చేసేటువంటి స్థాయికి కూడా వెళ్ళినటువంటి సందర్భం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి కేసు కూడా దీని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే వాళ్ళని 2 సార్లు కస్టడీకి తీసుకోవడం జరిగింది, 3వసారి కూడా కస్టడీకి అడుగుతున్నారు. సో ఇలా వరుస ఇన్సిడెంట్స్ అనేవి హైదరాబాద్ మహానగరంలో కొంత భయాందోళన కలిగిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం అనేది ఎంత పెద్ద మొత్తంలో జరుగుతోంది అనేది దీనికి ఉదాహరణగా మారింది. ఇక ప్రజెంట్ గోల్కొండ ఇన్సిడెంట్ కు సంబంధించి జరిగినటువంటి రైడ్ లోనే దాదాపు ఒక 800 మంది వరకు పాల్గొన్నారన్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి ర్యాండమ్ గా ఒక 36 మందికి పరీక్షలు నిర్వహించినప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత అది ఆ రిపోర్ట్స్ కన్ఫర్మ్ బట్టి వీళ్ళకి పాస్ట్ హిస్టరీ ఉందా, ఇంతకు ముందు కూడా డ్రగ్స్ ఎక్కడన్నా తీసుకున్నారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం జరిగిందా అనేది దాన్ని బట్టి వీళ్ళ మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టైం తీసుకుని ఉంటే వీళ్ళని కన్జ్యూమర్స్ గా భావిస్తూ ఉంటారు. కన్జ్యూమర్లుగా భావించి 41 CRPC కింద నోటీసులు అనేవి ఇచ్చి పంపించేస్తారు. ఒకవేళ రిపీటెడ్ హిస్టరీ అనేది ఉండి గతం నుంచి కూడా వీళ్ళు చాలా కాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, గతంలో కూడా కేసులు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వీళ్ళని రిమాండ్ చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రజెంట్ ఇంకా అక్కడ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి, టెస్టులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మరికొంతమందిని ప్రశ్నిస్తూ వాళ్ళని కూడా పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం ఉంటుంది. ఆశ. రైట్ రత్నకుమార్.